డిగ్రీ చేసిన వాడు 20,000 జీతంకి వెళ్తున్నాడు అంటే అటు సిగ్గుచోటు. 20,000 దాటి వెళ్ళాలి. ఫోటోలు కనిపించిన ఈ పర్సన్ నిన్న నాతో చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక టాపిక్ తీసుకుని వచ్చి దీని మీద వీడియో చేయమనేసి రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ టాపిక్ విన్న తర్వాత నేను వీడియోస్ చేయకపోతే ఎన్ని వీడియోస్ చేస్తున్నా వేస్టే. ఎందుకంటే ఈ సందర్భం 80-90% జనాలకి జరుగుతుంది. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు సట్టు కూడా దరిద్రాలు వస్తాయి. ఆ టైంలోని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిపోవడం, లేదంటే హాల్ టికెట్ మర్చిపోవడం, లేట్ అయిపోవడము, లేదా ఒంట్లో బాగాలేకపోవడం, ఫుల్ ఫీవర్, మలేరియా జ్వరం, లేదంటే ఏదో హ్యాండ్ లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం, జాయినింగ్ డేట్ రోజు ఏదో యాక్సిడెంట్ అయిపోవడం, దొడ్డిలోని కూర్చుంటే బయటకు రాకపోవడం జరుగుతుందా? మీకు తెలుసు కదా, ఏదో మీ చిన్నప్పుడు స్కూల్లో, కాలేజో, ఇంటర్వ్యూ, జాబ్ ఏదో టైంలోని ఒక మంచి వచ్చినప్పుడు చెడు కూడా వచ్చింది, అయింది కదా. అది ఎలా ఓవర్కమ్ చేయాలి నేను చెప్తా. ఒకటండి, ఈ అబ్బాయి నాకు ఏం చేశారంటే తన హైదరాబాద్ లోనే జాబ్ చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని చాలా మంచి అంబిషన్ తంది. చాలా చాలా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కలుస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఒక అవకాశం చాలా మంచిగా వచ్చింది. రీసెంట్ కాదా నాకు తెలియదు, కానీ ఒక ఇన్సిడెన్స్ వచ్చింది, ఒక అవకాశం చాలా బాగా వచ్చింది. సేమ్ టైంలో జ్వరం ఈ గుర్రోడికి, అంటే దరిద్రం వచ్చింది అనమాట. అదే టైంలో ఆపర్చునిటీతో వచ్చింది, దరిద్రం కూడా వచ్చింది, జ్వరం. పోనీ మీరు అనుకోవచ్చు జ్వరమే కదా, మా అయితే డోలో 650 వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ప్లేట్లెట్స్ పడిపోయి అబ్బాయికి 80,000 90,000 వచ్చింది. 2-3 లక్షలు 3-4 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ ఒక అబ్బాయికి, ఒక కుర్రోడికి 80-90,000 వచ్చేస్తే ఇంకేముంది, హాస్పిటలైజ్. వాళ్ళు ఏముంది అవతలడికి, నీకు కాకపోతే ఆపర్చునిటీ వేరే వాడికి ఇస్తాను, టైంకి రాలేదు అనేసి మొహం మీద అనేస్తాడు. నీకు ఏ నీ సందర్భం ఏంటి, నీ సమస్య ఏంటి, నీకేంటి ఇబ్బందులు ఉన్నాయి, అవతలడికి అవసరం లేదు కదా. ఇటువంటిది చాలా మంది జరుగుతుంది, చాలా చాలా మంది. సో అది కోఇన్సిడెన్స్ వల్ల అవుతుంది బాస్. ఒకటి చెప్తున్నాను, అది ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఎక్సెస్ థింకింగ్ చేయడం వల్ల కూడా జరగచ్చు, లేదా అది నీది కాదు అన్నప్పుడు ఏదో యాంగిల్ నో అవ్వచ్చు. ఇక్కడ మెయిన్ విషయం, ప్రాబ్లం ఇది కాదు. బీటెక్లో కుర్రోళ్ళు జాబుల్లో 3 months 4 months గ్యాప్ తీసుకుంటారు, బ్యాక్లాగ్స్ పెట్టేసుకుంటారు. రీజన్ అడితే నా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, మా డాడీ గారు సడన్ గా సిక్ అయిపోయారు, నా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు, నేను చదువులేపోయాను సార్, 4 months 3 months నేను ఇంటి పనిలోనే ఉండిపోయాను సార్, నాకు గ్యాప్ దొరకలేదు సార్, నా బీటెక్ ఉండిపోయింది సార్, నా డిగ్రీ ఉండిపోయింది సార్, నా బ్యాక్లాగ్ ఉండిపోయింది సార్, నేను డ్రాప్ అవుట్ అయిపోయాను సార్, ఇంట్లో పరిస్థితి బాగోలేక జాబ్ చేయాల్సిన పరిస్థితిలో చదవలేకపోయాను సార్, నేను అదేం సార్, నేను ఇదేం సార్ అని చాలా మంది ఒక్కొక్క ఇంట్లో సమస్యలు చెప్తూ ఉంటే నేను ఫీల్ అవ్వను మీ విషయంలోనే. మీరు దద్దమ్మలను చెప్తా, మీరు పక్కా దద్దమ్మలు చెప్తా. మీరు ఎవరు చెప్తున్నారు మీ సమస్యలు? నాదా? నాకు చెప్తున్నారా మీ సమస్యలు? నా స్టోరీ వింటారు ఒకసారి. నా స్టోరీ చెప్పే ముందు 2008-2011 MBA బ్యాచ్ ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లోని అరుణ్ కుమార్ సిన్హా, నా పేరు అరుణ్ కుమార్ సిన్హా, బ్యాచ్ రిజిస్టర్ చూపించండి అంటే ఎవరో మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి రిజిస్టర్ ఓపెన్ చేస్తారు. రిజిస్టర్ ఓపెన్ అయితే అక్కడ మల్టిపుల్ నెంబర్స్ ఉంటాయి, క్యాండిడేట్స్, స్టూడెంట్స్, మా బ్యాచ్ వాళ్ళది. ఎవరు ఒక్కడికి ఫోన్ చేసి అరుణ్ కుమార్ సిన్హా 2008-2011 MBA HR బ్యాచ్ ఆయన చదివినప్పుడు ఫైనల్ సెమిస్టర్ కి, ఫైనల్ ఎగ్జామినేషన్ కి ఏం జరిగిందని ఒక్కసారి అడగండి. కొన్ని నెంబర్ కలుస్తాయి, మేబీ మారిపోయి ఉంటాయి, కానీ చాలా ఒక నా బ్యాచ్ డిస్టెన్స్ మోడ్ లోనే 1500 స్టూడెంట్స్, 1500 స్టూడెంట్స్ లో ఒక 5 నంబర్ కలవదా? ఎవరికో ట్రై చేయండి, మీ ఇష్టమైన నంబర్ వెళ్ళి ట్రై చేయండి. నా సంగతి ఏమైంది తెలుసా, 1st ఆగస్ట్ కి మా మమ్మీకి డిక్లేర్ అయ్యింది బ్లడ్ క్యాన్సర్. 17th August నుంచి నా MBA ఫైనల్ టర్మ్ ఎగ్జామ్స్. అంతా ఆడుతూ పాడుతూ ఉన్న సిచ్యువేషన్ లోని సడన్ గా బ్లడ్ క్యాన్సర్. డాక్టర్ ఏమో టైం ఇచ్చారు 6 నెలలు, ఈవిడికి ఇంత వీక్ ఉన్నారు, ఈవిడికి కెమోథెరపీ అవ్వదు, రేడియేషన్ అవ్వదు. 4-5 days మెంటల్ అయిపోయింది తెలుసా. ఏముంది, గోల్డ్ ఉందా, ఏముందా, ఇంట్లో కాగితాలు ఉన్నాయి, ఏమున్నా పెట్టిద్దాం, మమ్మీని కాపాడుదాం, నేను మా డాడీ గింజుకుపోతే నా ఫ్యామిలీ డాక్టర్ అన్నారు, అరుణ్ ఫులిష్ లా బిహేవ్ చేయకు, ఒకరోజు వెళ్ళిపోద్ది ఆవిడ, నువ్వు ఆస్తులు ఇల్లు గట్లాను మొత్తం అంతా డిస్ట్రాయ్ చెయ్యక ఏమి కాదు, ఆవిడని ఎంత చేసినా కాపాడలేవు, అది బ్లడ్ క్యాన్సర్ తినేస్తుంది ఒళ్ళంతా. బ్లడ్ క్యాన్సర్ నుంచి కాపాడినా ఆవిడకి థాలసీమియా కూడా అయిపోయింది, అంటే బోన్ మ్యారో ఫెయిల్యూర్ కూడా అయింది. ఏ యాంగిల్లో ₹1 కోటి ఇచ్చినా కల్పించలేవు నాన్న అంటే
5 days బాధపడ్డా. 5 days తర్వాత అర్థమైపోయింది మా అమ్మ చచ్చిపోబోతుందని. పుస్తకం తీసా. హాస్పిటల్లో ఉన్నా, మా అమ్మకి కెమోథెరపీ ఎక్కిస్తున్నా, సెలిన్ బాటిల్ ఎక్కిస్తున్నా, హాస్పిటల్ బెడ్ కిందన నేను చదువుకున్నాను. ఈ సీన్ అడగండి, నా బ్యాచ్ లోని ఏ నంబర్ కనెక్ట్ అయినా అరుణ్ కుమార్ సింగ్ నా పేరుతోటి ఇతనికి ఏం జరిగింది ఎంబీ ఫైనల్ ఇయర్ టైంలోని అడగండి, మీ రోమాలు నిల్చుని పోతాయి. నేను బుక్ తీసుకొని కింద చదువుకున్నా. మమ్మీకి పైన స్కెలిన్ బాటిల్ ఎక్కిస్తున్నారు, ఇది ఎక్కిస్తున్నారు, అది చదువుకున్నా టైంకి. 3 months 4 months మీ ఇంట్లో పరిస్థితి బాగోలేదు, అర్థమైంది నాకు, బాధ అర్థమైంది. మీ ఇంట్లో పరిస్థితి బాగోలేదు. మీరు ఊపిరి తీసుకోవడం మానేశారా? ఊపిరి తీసుకోవడం మానేశారా 3-4 months? బ్రష్ చేయడం మానేశారా? స్నానం చేయడం మానేశారా? భోజనం చేయడం మానేశారా? మేబీ ఒక్క పూట 2 పూట స్కిప్ చేయవచ్చేమో, కానీ భోజనం చేయడం మానేశారా 3-4 months? పడుకోవడం మానేశారా? ఆకలేస్తే ఆ ఫుడ్ తినడం మానేశారా? రోడ్డు మీద వెళ్ళడం మానేశారా? అన్ని చేస్తూనే వచ్చారు కదా 3-4 months. మరి బుక్ తీసి చదువుకోవడంలో ప్రాబ్లం ఏంటి వచ్చింది మీకు? కాన్సన్ట్రేషన్. మీరు అంత టాపరా? 100/100 వస్తుందా మీ ఎగ్జామ్ అటెండ్ అవుతే? మీకు అంత కాన్సన్ట్రేషన్ కావాలనేసి చెప్పండి. మా మదర్కి క్యాన్సర్ అయినప్పుడు 5 నిమిషాలు సిస్టర్ డాక్టర్ వస్తారు, ఇంజక్షన్ ఇస్తారు, ఆ టైంలో పుస్తకం పక్కన పెడతాను, చూస్తాను, మమ్మీకి మళ్ళీ పడుకోబెట్టేసి మళ్ళీ బుక్ ఓపెన్ చేస్తాను. సడన్ గా అమ్మకి వామిటింగ్ అవుతుంది, వస్తాను, మొత్తం క్లీన్ చేస్తాను, చైర్ మారిస్తాను, బెడ్షీట్ కప్తాను, కాల్ చెక్ కడుక్కొని మళ్ళీ వచ్చేసి బుక్ ఓపెన్ చేస్తాను. ఎంతసేపు 24 గంటలు ట్రీట్మెంట్ కూర్చుని పోతారా? పక్కన ఉండండి. మీకు ఒంట్లో బాగోలేదు, మీ మదర్కో ఫాదర్కో బాగోలేనప్పుడు పక్కనే ఉండండి. ఎంతసేపు ఖాళీగా ఉంటారు? మొబైల్లో స్క్రోల్ చేసే బదులు పుస్తకం ఓపెన్ చేయలేరా? మీరు రాబోయే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేరా? క్యాన్సర్ ట్రీట్మెంట్ తో పాటు నేను ఎగ్జామ్ లో పాస్ అయిన, సింగిల్ బ్యాక్లాగ్ లేదు నాకు, తెలుసా? వెళ్ళి అడగండి ఏ బ్యాచ్ అయినా, చెప్తారు నా గురించి. పొడవుంటాడు కదా కుర్రాడు, ఆర్జీగా జాబ్ చేసేవాడు అప్పట్లో అని చెప్పండి, టక్కుమని గుర్తుపెడతారు నాకు. మరి ఏంటి స్వామి, అమ్మకి బాగోలేదు, నాన్నకి బాగోలేదు, బ్యాక్లాగ్స్ వచ్చాయి, ఎందుకు మొండిగా నేను చదివాను తెలుసా? నాకు తెలిసిపోయింది మా అమ్మ చచ్చిపోబోతుంది అనేసి. చచ్చిపోయిన తర్వాత అరే నేను నా క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోయిన వల్ల మా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు ఏంటి అనేసి మా ఆత్మ మాత్రం ఫీల్ అవ్వకూడదు. అది మాత్రం దారుణం. మా అమ్మ చౌలు ఇచ్చి నాకు ఎంబీ చేయించింది తెలుసా. నా పరిస్థితి అంత బ్యాడ్ మా ఇంట్లోని. మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబే, కానీ బాగా కష్టాల్లో ఉన్నాం. ఇటు పొజిషన్ నుంచి మేము వచ్చిన వాళ్ళమే. ఈరోజు మా అమ్మ లేదు, మా నాన్న లేరు. కానీ మా అమ్మ నాన్నకు చేస్తున్న టైము, ఎటువంటి సందర్భం యాజ్ అ స్టూడెంట్ గా ఎవరికో ప్రతి ఒక్కరికి రావాలని లేదు, కానీ కొందరికి జెన్యున్ గా వస్తుంది. అటువంటి సమయంలో ప్లీజ్ మీ ఎడ్యుకేషన్ ఈ పక్కన పెట్టేది కాదు. ఏజ్ దాటిపోతే ఏ వయసులో అవ్వాల్సిన ముచ్చట ఆ వయసులో అవ్వాలి బాస్. వయసు దాటిపోతే నువ్వు చదువుకున్నావా లేదని ఎవరు అడుగురు. అర్థమైందా? మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు అనేసి నువ్వు ఊపిరి తీసుకోవడం మానేస్తావు, నువ్వు భోజనం చేయడం మానేస్తావు, నువ్వు సర్వనాశనం అయిపోయావు అంటే నేను చెప్పుకోవచ్చు, ఓకే ఫైన్. రియల్ గా మరి 0 లెవెల్కి వస్తే ఏం చేస్తాడు, ప్రిపరేషన్ ఏంటి అవుతుంది అనేసి. నువ్వు తింటున్నావు, టీవీ చూస్తున్నావు, ఇంటి వాళ్ళకి సేవ చేస్తున్నావు, పుస్తకం ఓపెన్ చేయలేవా? పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు పుస్తకం ఓపెన్ చేయలేవా? ఈ 24 గంటలు ఇంజక్షన్ మీద ఇంజక్షన్, ఆ సెలైన్ మీద సెలైన్ ఎక్కిస్తున్నారేంటి? మీ ఇంట్లో బాగాలేని వాళ్ళకి కాదు కదా. ఏదో 1-2 గంటలు ఉంటుంది కదా, మిగతా అంతా రెస్టే కదా. పక్కన నువ్వు కూర్చుంటావు కదా, కూర్చున్నప్పుడు పుస్తకం ఓపెన్ చేసి కూర్చోండి. టైం ఇస్ మనీ యార్. గొంతు బాగలేదు ఏమనుకోద్దు, టైం ఇస్ మనీ. ఎంత టైం వేస్ట్ చేస్తే అంత నువ్వు మనీ వేస్ట్ చేసినట్టు. సిచ్యువేషన్ బ్యాడ్ అందరికి అవుతుంది. బాబ్ లాంటి వాళ్ళకి సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుంది స్వామి. మేము బచ్చగాలం తెలుసా మీ చెప్పాలంటే. దేవుడు 2 కాళ్ళు 2 చేతులు మెదడ కళ్ళు ముక్కు అంత పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. పని చేసుకోలేమా? ప్రిపరేషన్ చేసుకోలేమా? మన రాబోయే జాబ్లు, మన రాబోయే ఇంటర్వ్యూ, మన రాబోయే ఎగ్జామ్, మన రాబోయే సెమిస్టర్ కి మీ ప్రిపేర్ అవ్వలేమా? హ్యాండిక్యాప్స్ వాళ్ళు రాస్తున్నారు వెళ్ళే ఎగ్జామ్. కళ్ళు పని చేయలేని వాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు విత్ హెల్ప్ ఆఫ్ అటెండర్. మీకేంటేం స్వామి? ఇంట్లో సేవ చేసా, అమ్మకి బాగోలేదు, నాన్న చూడు. అవతలోడికి మోసం చేయడం ఒక కళ, నీకు నువ్వే మోసం చేసుకోవడం నీ దరిద్రం, పక్కని దరిద్రం. సిచ్యువేషన్ బ్యాడ్ స్వామి, రైటే. పరిస్థితి బాగలేదు, రైటే. ఆపర్చునిటీ వచ్చింది, అరే రైటే. ఒంట్లో బాగలేదు, ఎందుకు బాగలేదు? ఏమైపోయింది?
నాకు ఏడుపు రాలేదా? మా ఎంబీఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ నేను రాస్తున్నప్పుడు నాకు ఏడుపు రాలేదా? మా అమ్మ క్యాన్సర్ ఉంది, ఎలా ఉంది తెలీదు. డాక్టర్ అన్ని సార్ ఎనీ టైమ్ షీ కెన్ డై. ఎప్పటి నుండి ఎవరో ఇంటి నుంచి వస్తాడు చెప్తాడు ఆవిడ చచ్చిపోయింది అనేసి నాకు ఏడుపు రాలేదా? ఎంబీఏ ఫైనల్ ఇయర్ లో వైవాలో నాకు ఏడుపు రాలేదా? ఏడకుండానే చేశానా? చెప్పండి. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. ఈ టైంలో నేను గెలాలి. అసలు నేను కానీ ఫెయిల్ అయిపోతే మా అమ్మ ఆత్మ శాంతించుద్దు. ఎంత ఘనంగా 12వ రోజు తర్వాత కార్యం చేసినా నేను నవ్వుతూ కూర్చున్నాను కార్యంకి. ఎందుకంటే నా ఎగ్జామ్లో నేను బెస్ట్ ఇచ్చాను. 1 month తర్వాత రిజల్ట్ వచ్చింది. హ్యాపీగా నా ఎంబీఏ ప్రొవిజన్ మా అమ్మ ఫోటో ముందు పెట్టా. సాటిస్ఫై, ఐ మీన్ డన్ విత్ మై ఎంబీఏ. క్యాన్సర్ వచ్చింది, వెళ్ళిపోయింది. మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఓడిపోలేదు కదా. నేను ఎందుకు ఓడిపోవాలి? ఎలాగైనా పెంచారేంటి మా అమ్మ నాన్న? అయితే మీరు కూడా అలా పెరగండి. ఏ సిచ్యువేషన్ వచ్చినా డౌన్ఫాల్ అవ్వద్దు. దేనికి డౌన్ఫాల్? ఒకే లైఫ్, 1 life. ఈ జన్మలోని అలా అయిపోయింది, వచ్చే జన్మలో ట్రై చేద్దాం. బొంగులో వచ్చే జన్మ ఉందో లేదో కూడా చూడలేదు. ఈ చెప్తారు కథలు కొందరు. రాబోయే జీవితంలో ఏ బొంగు ఎవరు చూడలేదు. నువ్వు బతుకుతావా, ఉంటావా, వచ్చే జన్మలో పుడతావా లేదా అనేసి. మనుషులుగా పుడతావా, పురుగులు పుడతావా తెలీదు. ఉన్న 1 life రాక్ చేయి. డిప్రెషన్కి వెళ్ళిపోయి, సాడ్ అయిపోయి, భరతనాట్యం అయిపోయి, కూచిపూడి అయిపోయింది స్వామి ఇదంతా. దేనికి? సిచ్యువేషన్ బ్యాడ్. అరే ఒకటి చెప్తున్నా ఫ్రాంక్ గా, వీడియో ఇంతవరకు ఎవరు చూసారో తెలియదు కానీ చూసిన వాడికి ఒక మాట అంటారు, ఛాలెంజ్ లేకుండా ఏ బతుకరు అది? ఛాలెంజెస్ లేకుండా ఏ బతుకది? ఒక మాట మీరు చెప్పండి. మీ అమ్మ నాన్నగారు ఛాలెంజింగ్ లైఫ్ లోనే వాళ్ళు ఇంట్లో కష్టాలు, సిచ్యువేషన్ బ్యాడ్లు రాలేదా? వాళ్ళ అమ్మ నాన్నగారికి రాలేదా? ఛాలెంజెస్ లేకుండా అదే బతుకు. టైంకి ఫుడ్ దొరికేస్తుంది, టైంకి ఫ్యాన్ ఉంది, టైంకి లైట్ ఉంది, అదే బతుకురా. చెప్పండి మీరు, అదే బతుకు. టీనేజర్స్ వరకు బాగుంటుంది. డిగ్రీ వరకు అమ్మ నాన్న డబ్బులు ఇస్తారు, ఫీజు ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ట్రావెలింగ్ డబ్బులు ఇస్తారు, బైక్ ఇస్తారు, అన్ని ఇస్తారు. దానికి అలవాటు పడిపోతే అట్ట ఎలా అవుద్ది? మీ నాన్నగారు జీతం 50,000 అయితే నీకు 1,00,000 ఉండాలి కదా. మీ నాన్నగారు ఎప్పుడో బ్రిటిష్ స్టార్లో చదువుకున్నప్పుడు నువ్వేదో స్మార్ట్ సిటీలోని ఇంత స్మార్ట్ టెక్నాలజీ చదువుకుంటున్నావు. నీ జీతం డాడీకి డబల్ అవ్వాలి కదా. 10,000, 12,000, 11,000, 13,000, 16,000. ఏంద్రా ఈ బతుకులు? నాకు చెప్తే నేను ఒకటే విషయం చెప్తా ఫ్రాంక్ గా, ఏమైనా ఫీల్ అవ్వండి, ఏదైనా అవ్వండి. ఇంతవరకు వీడియో చూస్తున్నారు అనేసి కాబట్టి చెప్తున్నాను. డిగ్రీ చేసిన వాడు 20,000 కంటే తక్కువ జీతంలో వెళ్ళిన వాడు సిగ్గుచాటు. డిగ్రీ చేసిన వాడు 20,000 జీతంకి వెళ్తున్నాడు అంటే వాడు సిగ్గుచాటు. 20,000 దాటి వెళ్ళాలి. ఎస్, దేనికిరా డిగ్రీ మీకు? మీ డిగ్రీ ఫీజు అంతే. 3 సంవత్సరాలు మీకు పెట్టిన ఫుడ్, బెడ్, పాలు, పెరుగులకి ఎంత అయింది మీకు? 20,000, 15,000, 12,000, 10,000 జీతం. దీనికేనా మీరు బతుకులు? డిగ్రీలా? ఐటీ డిప్లొమా అక్కడ ఆపేశారంటే దాని దగ్గర మీరు ఎత్తుకోండి. డిగ్రీ చేసిన తర్వాత 10,000, 12,000 జీతాలు అంటే సిగ్గు లేకుండా. లాస్ట్ లోనే ధమాకా ఉంటుంది నా వీడియోస్ లోని. స్టార్టింగ్ నుంచి ఏం చేయను, లాస్ట్ లో చూస్తున్న వాడికి జ్ఞానం ఉంటుంది. ఫస్ట్ నుంచి స్కిప్ అయిపోయిన వాళ్ళకి బొక్క, నువ్వు వాడు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి. కానీ లాస్ట్ లో చూసారంటే జల్లు పీకేస్తాను మాటలతో, అది మాత్రం గ్యారంటీ. సో సిచ్యువేషన్ బ్యాడ్ మనుషులకి అవుతాయి. డాక్టర్ దగ్గర సింహము, పాములు, పురుగులు వెళ్ళడం చూసారా? వెళ్ళరు కదా. ఎవరో జూలో ఉంటే ఎవరో పాములు, పురుగులకి, సింహాలకి ఒంట్లో పోలేకపోతే ఏదో ఒకటి జూ నుంచి ఆ డిపార్ట్మెంట్ వాడు తీసుకుని డాక్టర్స్ వస్తారు. కానీ డాక్టర్ బ్యాగులు వేసుకున్న అడవిలో తిరగడం చూసారా? ఎవరికైనా ఒంట్లో పోలేకపోతే యానిమల్స్ కి సెట్ అయిపోతారు. వాళ్ళకి ప్రాబ్లం రావట్లేదు ప్రతిరోజు కదా వాళ్ళకి అడ్వెంచర్. అలాగే మీ లైఫ్ లో కూడా సారీ మీ లైఫ్ లో కూడా ఛాలెంజింగ్స్ కానీ అడ్వెంచర్ కానీ ఉంటే ముందుకి సాగాలి స్వామి. ఇవంతా ఏమీ కాదు. సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయినా ప్లాన్ చేసుకోండి. డాడీని లేకపోతే మమ్మీని నా ఇంట్లో పరిస్థితి ఎలా చూసుకోవాలి, ఏ టైం తీసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి మా ఇంటి వాళ్ళకి కుకింగో దేనికో ప్రిపేర్ అవ్వాలి, ఏ టైం చూసుకొని నా ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేయాలి, మొత్తం అంతా టైం టేబుల్ రాసుకోండి. యూఆర్ ఎడ్యుకేటెడ్. అన్ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చేయొద్దు. అన్ఎడ్యుకేటెడ్ ఇలా ఉండాలంటే నాకు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐ డోంట్ కేర్. నా వీడియో చూసి కొందరు బాగుపడ్డారనేసి నేను కోరుకుంటాను, కానీ వీడియో చూసిన కాదు. బీ స్ట్రాంగ్, టేక్ ప్రాపర్ డిసిజన్, ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి సందర్భం అయినా, ఎలాంటి బ్యాడ్ టైం అయినా స్కిప్ చేసుకోండి.
అరే మీ విల్ పవర్ బాగుంటే అన్ని బాగుంటాయి తెలుసా. మీ విల్ పవర్ బాగాలేకపోతే ఆరు జ్వరం వస్తుంది, ఇది వస్తుంది, మరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఇంట్లో డెత్, అది కానీ దానికి నువ్వు దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ కొన్ని సిచ్యువేషన్ మనం కంట్రోల్ చేయగలం. కంట్రోల్ చేయడం నేర్చుకోండి. మీ ఇంట్లో పరిస్థితి నా ఇంట్లో లాగదు, నా ఇంట్లో పరిస్థితి మీ ఇంట్లో లాగా ఉంటుంది. కాబట్టి ఏ సిచ్యువేషన్ వచ్చినా కంట్రోల్ చేసుకోమనండి, కంట్రోల్ చేయండి. ఇది ఉంది కదా తలకాయ మాసం, బోటి కూర ఏంటి, ఈ కూరకు బాగా వండి దీనిలో ప్లానింగ్ చేయండి ఎలా చేయాలో. పొద్దున్న చదవాలా, రాత్రి చదవాలా, నైట్ చదవాలా, మెటీరియల్స్ అలా తీసుకోవాలి, బయటకు వెళ్ళి టైం కేటాయించాలి, మెడిసిన్తో పాటు బయటకు వెళ్ళి మెటీరియల్ కూడా జెరాస్కోపీ తీయించుకోవాలి, చాలా ఉంటాయి. బొర్రా వాడండి, లైఫ్లో గెలవండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ వీడియో తెస్తూ ఉంటాను, అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయాలన్నా సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.